PVSK కుకింగ్లో ఈరోజు ముడి పెసలు చింత చిగురు పప్పులుసు చేసుకునే విధానం చూద్దాం. ఒక కప్పు పెసలు తీసుకున్నాను. ముడి పెసలు 50 గ్రాముల చింత చిగురు ఉంటుంది. ఈ పెసలు బాగా వేయించుకోవాలి. దోరలుగా మంచి వాసన వచ్చేటట్టు వసద్ది. ఇలాగ చాట్లో వేసుకొని నెరుపుకోవాలి. బండతో ఇట్టంటే అవి దబ్బలుగా వస్తాయి. ఈ పప్పులుసు చాలా బాగుంటుంది. పెద్దలు ఇలాగే ఇంతకుముందు చేసుకునేవాళ్ళు. ఇప్పుడంటే మామూలుగా పెసలు ఇటు వచ్చాయి. పల్లెటూరులో పెసలు పండేవాళ్ళు ఇలాగా చేసుకునేవాళ్ళు. వాళ్ళు విసురుకుంటారు. తిరగల్లో వేసి వేయించి తిరగల్లో పోసి దబ్బలు చేసుకుంటారు. ఇప్పుడు ఆ పెసల్ని దబ్బలు చేసి నీళ్లు పోసుకున్నాము. కొంచెం కడుక్కొని ఆ పొట్టంతా ఏమన్నా ఉంటే పోద్ది. చెరిగేసాను, కొరవ పొట్టు పోద్ది. ఇప్పుడు 2 కప్పులు నీళ్లు పోసుకొని, కప్పు పెసలకి 2 కప్పులు నీళ్లు పోసాను. ఒక పెద్ద టమోటా, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ సగం వేసాను. ఇప్పుడు చింత చిగురు కడిగి అందులో వేసేస్తున్నాను. పసుపు, ఒక్క రవ్వ ఒగురు ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఒక ఉట్టి చింతొట్టి వేస్తున్నాను. దీన్ని 3 విజల్లు పెట్టుకుందాము. ఉడికిపోయింది బాగా. ఇప్పుడు ఎన్నించుకుందాము. ఇది సంగట్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. భలే టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. ఎట్టా ముడి పెసలు తెచ్చుకుంటారు కదా మీరు, ఈ మామూలుగా పెసలట్లు అలా వేసుకోవడానికి ముడి పెసలు తెచ్చుకుంటారు కదా, ఇలాగ పప్పులుసు చేసుకోండి. ముడి పెసలతో మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఎర్రగడ్డలు, పోపు దినుసులు అన్నీ వేసుకొని తిరగమాత పెట్టుకున్నాము. ఒకరో ఉడకనిద్దాము కొద్దిగా. చాలా బాగుంటుంది. చేసుకొని చూడండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి.